చాలా మందికి ఈ ఆప్స్ అనేది చాలా మంది రైతులకి ఈ రోజు మేము ఇచ్చి చాలా మంది రైతులకి హెల్ప్ చేయగలిగాం. ఓకే రైట్. ఈ ప్రాసెస్ లో మా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓకే ఈ ప్రోడక్ట్ రైతుకి ఎలా ఉపయోగపడుతుంది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మేము షేర్ చేసుకుంటాం 40 మినిట్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా దీని గురించి నేర్చుకున్న తర్వాత దీని గురించి స్టడీ చేసిన తర్వాత చాలా మంది రైతులకి ఒక రైట్ అవేర్నెస్ ఇచ్చి ఈరోజు చాలా మంది రైతులకి హెల్ప్ చేశాము. దాంతో పాటు ఒక రైట్ చాలా టెస్టిమోనియల్ రైతుల నుంచి వాళ్ళ పెట్టుబడిని తగ్గించుకొని దిగుబడిని ఏ విధంగా ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల తీసుకొచ్చారనేది ఒక నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఓకే రైట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాంబే బిజినెస్ పార్ట్నర్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి యాంబే దగ్గర. రైట్. ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రొడక్ట్ కూడా అద్భుతమైన ప్రొడక్టే. కానీ అందులో కొన్ని ప్రోడక్ట్స్ తో స్పెసిఫిక్ గా పీపుల్ కి పర్యావరణానికి చాలా బాగా మనం హెల్ప్ చేయగలుగుతాం అన్నమాట. అందులో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏంటి అంటే ఆప్సా 80. ఓకే రైట్. ఈ ఆప్సా 80 అనేది ఏంటి, ఓకే రైట్, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది రైతుకి అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఆప్సా 80 అనేది జనరల్గా ఏంటంటే రైతుకి ఇచ్చే ప్రొడక్ట్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి అంటే ఏ ఫెర్టిలైజర్ షాప్ నుంచి వచ్చేదో పురుగుల మందో లేదంటే ఏ కలుపు మందో, ఓకే రైట్, ఏదో ఎరువు, ఓకే ఇలాగ మనము ఆలోచిస్తాం అంతే ఈ బాటిల్ ఎవరికైనా చెప్పగానే. బట్ ఇదేంటంటే ఎరువు కాదు, అలా అని పురుగుల మందు కాదు, ఇది ఒక సేంద్రియ రసాయనం. ఓకే రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచుతుంది. నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ పేపర్ లో కట్ చేశాను అనమాట ఇది. ఓకే రైట్. ఇది మీకు క్లారిటీగా ఉంటుంది, లేదంటే చాలా మంది దగ్గర ఉంది. ఇది పేపర్ ఆర్టికల్ ఏంటంటే రైట్ ఇక్కడ క్లియర్ గా రాస్తుంది అనమాట. నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం, పంట భూమి బాగుంటేనే మనం బాగుంటాం. ఇక్కడ హ్యూమన్ బాడీతో పాటు ఇక్కడ నేచర్ అంటే మొక్క కూడా ఉందన్నమాట. బట్ ఈ రెండు బతకాలంటే రెండింటికి కూడా ఖచ్చితంగా పోషకాలు కావాలి. ఈ రెండింటికి పోషకాలు కావాలి. ఇప్పుడు చూడండి, హ్యూమన్ బాడీ బతకాలంటే ఏం చేయాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా 3 పూట్ల మనము మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే మరి మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కకు కూడా ఏం కావాలి, పోషకాలే కావాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము 3 పూట్ల చక్కగా తింటున్నాం మనం కావాల్సింది. మరి మొక్క ఎక్కడి నుండి తింటుంది, అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే నేల నుండి వస్తున్నాయి. ఓకే రైట్. ఇక్కడ ఇవన్నీ పోషకాలు, ఓకే రకరకాల పోషకాలు. ఈ పోషకాలు అన్ని కూడా డైరెక్ట్ గా ఒకే పొరలో ఉండవు. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడా పొరల రూపంలో ఉంటది. ఒక్కొక్క పొరల్లో వివిధ పోషకాలు అనేది ఉంటాయి. ఈ పోషకాలు మొక్క భూమిలో నుంచి పోషకాలు తీసుకొని రైట్ మొక్కకు కావాల్సిన బలాన్ని ఒకే రైట్ చేకూర్చుకొని రైట్ అది కావాల్సిన దిగుబడి అనేది ఇవ్వగలుగుతాయి. దానికి మేజర్ ఏంటంటే నేలలో ఉండే పోషకాలు మొక్కకు అందడం. బట్ ఈ రోజు తీసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ మోటో ఏంటి, నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం, పంట భూమి బాగుంటే మనం బాగుంటుంది. ఎందుకు ఇది ఆర్టికల్ తీసుకొచ్చారంటే ఒకప్పుడు మనం పంట పండించేటప్పుడు నేచురల్ గా పండించేవారు, అంతే సేంద్రియ ఏదైతే ఉన్నాయో ఎరువులు ఏవైతే ఉన్నాయో పెంట గత్తము, ఓకే రైట్, ఇటువంటి ఎరువులతో పంటలు అనేది పండించేవారు. ఓకే రైట్. మనకి ఎక్కడైతే వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయో ఆ ఏరియాలో పశు సంపద అనేది ఎక్కువ ఉండేది. ఓకే రైట్. ఆ ఏరియాలో కూడా అందరు కూడా ఆ పశు సంపద ద్వారా వచ్చేదానికి ఏవైతే ఆ ఎరువు ఉంటుందో దాన్ని ఒక పెంట రూపంలో తయారు చేసేవారు. ఆ పెంట ద్వారా ఒక ఎరువు అనేది తయారయ్యింది. ఆ పెంట దేనికి, ఆ పెంట ఏముంటదంటే చూడండి, పెంటని ఒక రైట్ వాళ్ళు ఒక 6 months, ఒక 10 months, ఒక 12 months అలా ఒక ఊరేస్తారు ఆ పెంటని. ఓకే రైట్. అది బాగా కుళ్ళిన తర్వాత ఏమవుద్దంటే అందులో ఒక వివిధ బ్యాక్టీరియా అనేది చేరుతుంది, చాలా బ్యాక్టీరియా చేరుతుంది, అంటే పురుగులు రైట్. అవన్నీ కూడా ఏంటి అంటే రకరకాల 3000 రకాల పురుగులు అనేది అందులో ఉంటాయి. అది చూడండి, ఎప్పుడైనా మీరు ఆ పెంట దగ్గరికి వెళ్తే ఒక స్మెల్ అనేది వస్తుంది. అందులో ఆ పురుగులు నివసించడానికి ఇష్టపడతాయి. ఈ పెంట తయారైన తర్వాత ఏం చేస్తాడు బేసిక్ గా రైతు, అది పొలాల్లో తీసుకెళ్లి చల్లుతారు. ఓకే చల్లిన తర్వాత ఏమవుద్ది, ఈ పురుగులు ఏమిటి అంటే ఇప్పుడు ఒక తేమలో నివసించేవి ఈ పురుగులన్నీ ఒకప్పుడు, ఎందుకు పెంటలో ఉన్నప్పుడు. ఈ పెంట తీసి ఎప్పుడైతే రైతు పొలంలో చల్లుతాడో అప్పుడు ఏం చేస్తుంది ఆ పురుగు రైట్, అది ఎక్కడైతే తేమలో జీవించేది మళ్ళీ తేమ కోసం వెతుకుతుంది. ఎక్కడ ఉంది తేమ, నేల లోపల తేమ ఉందని చెప్పేసి
నేలని డ్రిల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఎంతవరకు అంటే ఎంతవరకు అయితే తేమ ఉందో అంతవరకు వెళ్ళిపోతాయి. రైట్. ఈ విధంగా నేల అనేది లూజ్ అయ్యేది, ఉలకనయ్యేది. ఉలకనయిన తర్వాత రైతు ఏదైతే పంట వేస్తారో ఆ పంట వేసేసరికి నేల అంతా ఉలకనయ్యేది. అందులో చాలా రకాలుగా ఎర్రలు ఉండేవి. ఒకే రైట్. వానపాములు ఇవన్నీ కూడా బాగా ఉలకన చేసేవి. మొక్క వేసిన వెంటనే ఆ వేలు లోపలికి వెళ్ళి నేలలో వివిధ పొరల్లో ఉండే పోషకాలన్నింటినీ మొక్కకు అందించి ఆ పంట అనేది చాలా బాగా మంచి దిగుబడి వచ్చేది. మంచి నాణ్యమైన పంట అనేది వచ్చేది. ఓకే రైట్. ఈ రోజు ఏం జరుగుతుందంటే ఆ ప్రాసెస్ అనేది అంతరించిపోయింది. ఈరోజు ఆ పశు సంపద గాని, పెంటలు గాని అవన్నీ అంతరించిపోయి రైతు ఏమని చేస్తున్నాడంటే అంతా పురుగుల మందులు, ఎరువులు వీటితో వ్యవసాయం చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా స్టార్ట్ చేసే ప్రాసెస్‌లో ఏమైందంటే ఈరోజు నేల అనేది టైట్ అయిపోయింది. నేల టైట్ అయిపోవడం వల్ల నేల ఎప్పుడైతే మొక్క రైతు పంటని సాగు చేసే ప్రాసెస్‌లో మొక్కేసేటప్పుడు రైట్ అది ఏమవుతదంటే ఆ వేళ్ళు అనేది కొన్ని రకాల పొరల నుంచి మాత్రమే పోషకాలు తీసుకోగలుగుతుంది. తీసుకొని రిమైనింగ్ పోషకాలన్నీ మొక్కకి అందట్లేదు. డెఫిషియన్సీ ఉంది. ఆ డెఫిషియన్సీ మనం ఏం చేస్తున్నామంటే మందుల రూపంలో రైట్ అవి చల్లడం అనేది విపరీతంగా ఎక్కువ చల్లడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నేల అలాగలాగ డ్యామేజ్ అవుతుంది. ఓకే రైట్. ఇలా మనం ఈ పురుగుల మందుల్ని, ఎరువుల్ని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే సైంటిస్ట్‌లు హెచ్చరించింది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్‌కి అసలు పండించే నేలని ఇవ్వలేమని చెప్పేసి ఒక హెచ్చరిక అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ దీని నుండి మనము ఒకే రైట్ రైతుల్ని కాపాడడం కోసం ఆ ఎరువులు, పురుగుల మందులు తగ్గించుకొని, ఒకే నేలను సారవంతం పెంచుకొని, ఒకే రైట్ రైతుకి ఒక అద్భుతమైన మనకి ఈ యాప్స్ అనేది ఉపయోగపడుతుంది. ఒక రైట్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ మీకు చెప్పాను. ఏంటి? నేలని ఇది ఉలకన చేస్తుంది. ఇక్కడ నేను 2 అట్టలు తీసుకున్నాను. ఓకే రైట్. ఈ 2 అట్టలు మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఓకే రైట్. ఈ 2 అట్టలు ఏంటంటే ఇది పొలం అనుకోండి. ఓకే రైట్. కాసేపు. ఈ పొలంలో నేనేం చేస్తున్నానంటే వాటర్ కడుతున్నా. ఓకే. రైట్. వాటర్ కోసం నేనేం చేస్తానంటే కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఓకే. ఇది వాటర్. ఇది ఒక బాక్స్‌లో ఏసుకుంటున్నాను నాకు ఈజీగా ఉండడం కోసం. యాహ్! ఒక స్పూన్ తీసుకుంటున్నా. ఓకే. రైట్. ఈ వాటర్ ఏం చేస్తున్నానంటే నేను పొలానికి కడుతున్నా. రైట్. వాటర్ అనేది పొలంలో కడుతున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. వాటర్ ఒక బిందు రూపంలో ఉంది వాటర్. ఓకే రైట్. ఎప్పుడైనా సరే వాటర్‌కి తలతనిత్తి గుణం ఉంది కదా! బిందు రూపంలోనే ఉంటది వాటర్. ఓకే రైట్. ఈ పొలంలో కూడా వాటర్ రైతు కట్టాడు. ఓకే రైట్. ఇది కూడా ఒక బిందు రూపంలోనే ఉంది. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుంది? ఇలాగ ఉంటుంది. వర్షం పడేటప్పుడు నేల మీద వాటర్ అనేది ఇలా ఉంటది. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది వాటరు గట్టిగా ఎండెక్కితే ఇది ఆరిపోతుంది. ఆవిరి రూపంలో ఎళ్ళిపోతుందనమాట. రైట్. అలాంటప్పుడు ఏంటంటే నేల అనేది తేమ శాతం అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తదంటే ఈ ఆప్స ఏదైతే ఈ వాటర్ ఉందో ఆ వాటర్‌ని ఏం చేస్తుంది లోపల పొరల వరకు ఆప్స అనేది లోపల పొరల వరకు ఎళ్ళేటట్టు మనకి ఆప్స హెల్ప్ చేస్తుంది. ఓకే. రైట్. ఇది ఒక నేను పొలంలో తీసుకుంటున్నా. ఆప్సా తీసుకుంటున్నా ఒక పొలంలో. ఇదేం చేస్తదంటే ఏదైతే ఈ వాటర్ ఉందో ఈ వాటర్‌ని లోపల అంటే ఏదైతే పొరలన్నిటిని రైట్ తడిపి రైట్ లోపల పొరలన్నీ ఉలకన చేసి రైట్ నేలనంతా గూడా ఉలకన చేస్తుందన్నమాట. తేమ శాతాన్ని పెంచుతుంది. అది పెంచడం వల్ల ఏంటంటే ఒక 10 రోజులు, ఒక 15 రోజులు వర్షం పంటేసిన తర్వాత రైతు ఏమైనా గ్యాప్ ఇచ్చినా సరే, ఆ పంటకేం కాదు. ఎందుకంటే ఈ వర్షపు వాటర్‌ని స్టోరేజ్ చేసేటట్టు ఆప్స్ అనేది మనకిక్కడ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. రైట్. ఇదేమవుతుంది ఇక్కడ మీకు రెండిట్లో నీకు జస్ట్ మీకు అంటే ఇది నాని ఇది రిజల్ట్ మీకు కలిసే టైం పడతది కాబట్టి, ఇప్పుడు ఇది చూడండి. నేను ఇదేం చేస్తున్నానంటే ఇది ఒకసారి పాముతున్నా. ఇలాగ మీరు రఫ్ చేస్తున్నాను. అంటే నేలని ఇది ఎలా పనిచేస్తుంది యాప్స్ అనేది మీకు ఇది చూపిస్తున్నాను. లోపలెళ్ళి ఇది పీల్చుకుంటుంది ఇది. ఇలాగిది టోటల్ వాటర్‌ని. ఓకే. రైట్. ఇదేం చేస్తుంది? రైట్. ఇది మామూలుగా ప్లెయిన్‌గా ఉంటది. మీకిక్కడ అబ్జర్వ్ అవుతది. మీకు క్లియర్‌గా కనిపిస్తది. మీకు రెండిట్లో డార్క్, లైట్ అనేది మీకు తెలుస్తది క్లియర్‌గా. ఓకే. రైట్. ఇది పామెన్, ఇది పామెను. చూసిన తర్వాత ఇదేమవుద్దంటే డార్క్ ఇష్యూలో వస్తుందిది. ఎందుకు? ఇది వాటర్ అనేది లోపలికి పీలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆప్సాయిట్ అనేది ఉపయోగించాం. ఇదేమవుతుంది? ఈ వాటర్ అనేది మీదన తేలుందన్నమాట. ఇప్పుడు మీకు ఇలా సర్దినా సరిది ఇలా తగ్గిపోతుంది.
ఇది గట్టిగా మీకు చూడండి, ఒక గడి పోతే మీకు తేడా మీకు చూపిస్తాను నేను. ఒక రెండిట్లో ఏకంగా ఏది ఆరిపోతుంది అనేది మీరు తేడా గమనించవచ్చు. ఇది మీ ముందు ఇలా ఉంచుతున్నాను నేను. అది ఒక గడి పోతే దాన్ని మనం చూద్దాం. ఓకే, రైట్. ఇది ఈ విధంగా నేలని ఉలకం చేయడం కోసం, నేల తేమ శాతాన్ని కాపాడడం కోసం ఆప్స్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఓకే, రైతు నేల ఉలకం చేసుకున్నాడు. ఓకే, రైట్, బాగుంది, నేల ఉలకంగా ఉంది. ఈరోజు ఏమవుతుంది? ఓకే, రైట్. నెక్స్ట్ ఏం పంట వేస్తారు. ఓకే, పంట వేసేటప్పుడు రైతు, ఓకే రైట్, ఇవి 2 పొలాలు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 గ్లాసులు తీసుకుంటాం. ఇవి 2 పొలాలు. ఓకే, రైట్. ఈ పొలాల్లో మళ్ళీ వాటర్ పడుతున్నాం మనం. ఓకే, ఇది ఒక పొలం. ఇందులో కూడా వాటర్ పడుతుంది నిండా. వాటర్ పెట్టిన తర్వాత ఏం చేస్తాం? ఇది పొలం అనుకోండి. మొక్క వేస్తాం, పంట వేస్తాం మనం. ఓకే, రైట్. పంట తీసుకొచ్చాను అనమాట. రెండిట్లో కూడా పంట తీసుకొచ్చాను. ఓకే, మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా. పంట వేసాం. వేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ పంట ఎప్పుడైతే రైట్ రైతుకి వేగంగా గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎరువు అనేది మనకి 20 డేస్కో లేదంటే 30 డేస్కో ఫస్ట్ ఎరువు అనేది రైతు అనేది ఖచ్చితంగా వేయడం చల్లడం అనేది, నేల మీద చల్లడం ఎరువులు ఉంటాయి కొన్ని. ఓకే, రైట్. యూరియా కానీ, డిఏపి కానీ, గ్రోమూరియా కానీ, ఇలా రకరకాల నేల మీద చల్లే ఎరువులు అనేది కొన్ని ఖచ్చితంగా గ్రోత్ కోసం, మొక్క పచ్చదనం కోసం, నిలబడడం కోసం రైతు అనేది ఖచ్చితంగా అప్లై చేస్తాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఎరువుకు బదులు ఏంటంటే సల్ఫర్ తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రతి ఎరువులో ఏ ఎరువు తయారవ్వాలనేది ఖచ్చితంగా అందులో సల్ఫర్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. ఈ సల్ఫర్ అనేది నేను పొలంలో చల్లుతున్నాం. అంటే ఇది ఎరువు అనుకోండి. ఎరువు చల్లుతున్నాం మనం పొలంలో. ఓకే, రైట్. ఎరువు ఎప్పుడైతే చూడండి, ఎరువు ఇలా చల్లాం పొలంలో. ఎరువు చల్లేటప్పుడు మీకు ఏమవుతుంది? ఇది నీటి మీద తేలిపోతుంది. మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా. కిందకి వెళ్ళలేదు, పైన తెట్టులాగా చూడండి. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే నీటి మీద తేలుంది. ఎందుకు ఇది తేలుతుందంటే ఈ సల్ఫర్ కంటెంట్, సల్ఫర్ లేకుండా ఏ ఎరువు కూడా తయారవదు. ముఖ్యంగా సల్ఫర్ డిఏపిలో అయితే ఇంకా ఎక్కువ సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు డిఏపి అనేది రైతులు చెప్పేది ఏంటంటే అస్సలు కరగదనమాట. ఈ విధంగా ఈ రైతు ఇప్పుడు కొట్టే ఎరువు అనేది, రైతు ఎందుకు కొట్టాడు? ఎరువు కొట్టేటప్పుడు వేరు వ్యవస్థకి వెళ్ళాలి యాక్చువల్గా ఎరువు. కానీ ఎరువు ఏమైంది? ఇక్కడ తేలు అయ్యింది. రైట్. అయితే రైతు కొట్టే ఎరువులో సుమారుగా ఒక 75% ఎరువు అనేది పైన వేస్ట్ గా పోయింది. మిగతా 25% ఎరువు మాత్రమే ఆ మొక్కకు అనేది చేరుకుంటుంది. రైట్. దానివల్ల రైతుకి ఏం అర్థం అవుతుంది? అయ్యో, నేను కొట్టిన ఎరువు ఇది గ్రోత్ రాలేదంటే, నేను కొట్టిన ఎరువు ఇంక దీనికి సరిపోలేదు అని చెప్పేసి రెండోసారి, మూడోసారి ఇలాగా కంటిన్యూగా మళ్ళీ మళ్ళీ కొట్టుకుంటూ వెళ్తాడు రైతు. ఎందుకు? కారణం ఏంటి? ఆ గ్రోత్ రావడానికి రీజన్ ఏంటంటే రైతు కొట్టే ఎరువులో ఎక్కువ వేస్టేజ్ ఉంది. ఎందుకంటే నీటి మీద తేలిపోయి ఉంది. ఓకే, రైట్. మరి దీనిని ఏరు వ్యవస్థకి రైట్ అందాలంటే తొందరగా ఏం చేయాలంటే ఇక్కడ యాప్స్ అనేది మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. ఇది ఏం చేస్తుంది యాప్స్? ఏదైతే ఇక్కడ ఈ ఎరువు ఉందో ఈ ఎరువులో కలిపి మనం కొట్టినట్లయితే, ఆప్సా కలిపి కొట్టినట్లయితే ఈ ఎరువు అనేది పూర్తిగా 100% మొక్కకి అందుతుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఎలాగా లాక్కుంటుంది కిందికి, ఎలాగలాగా. మీకు ఇప్పుడు ఇంత గ్లాసులు చూడండి. ఒకప్పుడు ఈ గ్లాస్ ట్రాన్స్పరెంట్ గా మీకు ఆ ఎరువు అనేది మీద తేలిపోయి ఉంది. ఇదేమవుతుంది? మీకు కలర్ వచ్చింది చూసారా? నేను ఈ సల్ఫర్ ఏదైతే కలర్ ఒక ఓవరాల్ గా డిజాల్వ్ అయిపోతుంది చూసారా? మొత్తం కరిగిపోయింది. ఇంకా పూర్తిగా వేరు వ్యవస్థకు అనేది వెళ్ళింది. ఎప్పుడైతే మనం కొట్టే ఎరువు అనేది 100% అనేది ఏరు వ్యవస్థకి వెళ్తుందో, ఆ మొదట కొట్టే ఎరువు అనేది అద్భుతంగా మొక్కకి కరెక్ట్ గా పనిచేస్తుంది. ఆ పోషకాలన్నింటినీ కరెక్ట్ గా తీసుకోగలుగుతుంది. అది గ్రోత్ అనేది బలంగా రైట్. మొదట్లో ఎప్పుడైతే ఆ మొదటి దశలోనే ఎరువు అనేది స్ట్రాంగ్ గా కరెక్ట్ గా అందిపోయిందో, అది అనుకున్న గ్రోత్ అనేది 100% ఉంటుంది. మళ్ళీ రైతుకి ఎప్పుడైతే పంట బాగుందో, హెల్దీగా చక్కగా పచ్చగా ఎప్పుడైతే ఉందో, మళ్ళీ కోరుండి ఎవరైతే ఎరువు కొట్టే పరిస్థితి ఉండదు. అది ఏమైనా సరే తనకు అనుకున్నట్టు రిజల్ట్ రాకపోయిన తప్ప 100% అనేది లేదంటే రైతు కొట్టవలసిన లేదు. ఈ రైతు కొట్టాడు, ఇది కరిగిపోయింది. ఇదేంటి ఈ రైతు పరిస్థితి? ఇది కలిపినా కరగట్లేదు. ఎందుకు? దీనికి నీటిలో కరిగే గుణం అనేది లేదు. రైట్. దీనివల్ల రైతుకి ఏంటంటే ఎరువు దగ్గర డబ్బులు మిగులుతాయి. ఓకే, రైట్. ఎరువు మళ్ళీ మళ్ళీ పొలంలో చల్లడం వల్ల ఆ డ్యామేజ్ నుండి నేల డ్యామేజ్ నుండి రైతు తన పొలాన్ని తను కాపాడుకోగలుగుతాడు. ఓకే, రైట్. ఏదైతే ఆ ఎరువు చల్లాలంటే ఇప్పుడు రైతు ఎరువు చల్లట్లేదు కదా, ఎవరో ఒక ఆ పనివాడితో ఎవరితోనూ
చల్లించే పరిస్థితి ఉంది. లేదా రైతు చల్లినా సరే రైతుకి ఆ కష్టము, ఆ టైము అదంతా కూడా సేవ్ అవుతుంది. అలాగే ఆ ఎరువులు కొనే దగ్గర డబ్బులు కూడా చాలా వరకు మిగులుతున్నాయి. అలాగే నేలని అతను ఎక్కువ సార్లు ఎరువు కొట్టడం వల్ల నేల పొల్యూట్ అవుతుంది. రైట్. ఇన్ని రకాలుగా ఇక్కడ రైతనేది నష్టపోతున్నాడు. ఓకే. దీనివల్ల. రైట్. ఇక్కడ యాప్సా జస్ట్ ఒక సహాయకారిగా వాడుకోవడం వల్ల. ఆప్సా మందు కాదు. ఇది ఒక సహాయకారిగా మాత్రమే రైతుకి హెల్ప్ చేస్తుంది. తన ఎరువుని సమర్థవంతంగా ఓకే. రైట్. మొక్కకి అందేటట్టు ఆప్సా అనేది రైట్. ఎరువుతో పాటు ఆప్సా కలిపి ఎరువు వాడడం వల్ల రైతుకేమంటే ఆ ఎరువు అనేది 100% మొక్కకంది. ఆ మొక్క అనేది 100% గ్రోత్ ఉంటది. హెల్తీగా పెరుగుతది. దానివల్ల ఈ రైతుకి అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఓకే. రైట్. ఈ విధంగా మనకి ఇది ఎలా వాడాలి? ఇది మనకిప్పుడు ఇది నీటిలో ఎలా వాడొచ్చు? దీని మీద ఎరువులు ఎలా వాడొచ్చంటే, ప్రతి ఒక ఎకరాకి ఓకే. రైట్. ఎకరా పొలంకి నేను చెప్తాను ఇక్కడ కాలిక్యులేషను. రైట్. ఒక 200 ఎంఎల్ తీసుకోవాలి. ఎకరా పొలానికి. అయితే యాప్సా మూతతోని 10 మూతలనమాట. ఇది 20 ఎంఎల్ మూత ఇది. మీరు గుర్తుంచుకోవాలి. దీంతో 10 కప్పులు. ఓకే. రైట్. 10 కప్పులు ఎలా వాడాలి? ఇది మీరేం చేస్తారంటే ఇది లిక్విడ్ నీరులాగా ఉంటది. డైరెక్ట్ ఎరువులో పోస్తే కరిగిపోద్ది. రైట్. దానిలోకి అప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేయాలంటే ఒక ఇసుక తీసుకోవాలి. ఒక ఎకరాకు ఒక 7 నుంచి ఒక 8 కేజీల ఇసుక తీసుకొని, ఆ ఇసుకలో ఇవి 10 కప్పులు బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇసుక పట్టించేయాలి యాప్సాని. ఇసుక ఎప్పుడైతే పట్టుకుంటది, ఇసుక చల్లగానే ఎక్కడికెళ్తది ఇసుక? డైరెక్ట్‌గా ఇసుక అనేది నేల మీద పడతది. నేల మీద పడిన వెంటనే ఆ ఇసుకలో ఉన్న ఆప్స్ అనేది తప్పనే రైట్ లోపల ఎరువుని కరిగించి సమర్థవంతంగా మొక్కకు లాక్కున్నట్టు హెల్ప్ చేస్తుంది. ఈ ఇసుక అనేది ఈ 7 కేజీలు, 8 కేజీలు ఇసుక ఆప్సా కలిపిన ఇసుక అనేది మీరు ఏదైతే ఎరువు కొడుతున్నారో, రైతు ఎరువు కొడుతున్నారో ఆ ఎరువులో మిక్స్ చేయాలి. ఈ ఆప్సా కలిపిన ఇసుక రైతు ఏదైతే ఎకరాకి కొట్టడానికి సిద్ధంగా చేసిన ఎరువు ఈ 2 మిక్స్ చేసి పొలంలో చల్లగలిగితే అద్భుతమైన రిజల్ట్. 3 రోజుల్లో పొలంలో మీరు రిజల్ట్ రైతనేది చూడగలరు. ఎలాగంటే చూడగలగొచ్చంటే, ఆ ఉడుపు ఏదైతే ఉందో లేదా ఆ ఏదైతే ఉందో అది పచ్చగా తయారవుతుంది. దాంతో పాటు ఏంటంటే నిలబడుతుంది. దాంతో పాటు ఇంకా ఏంటంటే ఆఫ్టర్ 15 డేస్ తర్వాత లేదా 1 మంత్ తర్వాత రైతుకి దుబ్బు శాతం పెరుగుతుంది. దుబ్బు పెరుగుతుంది. దుబ్బు కడతదన్నమాట బాగా. అయితే పిలకలంటారు కదా! మనకి ఎన్నేసే టైంలో పిలకలొస్తాయి. ఓకే. రైట్. ఇక్కడ మనకి సుమారుగా ఒక 40 పిలకల వరకు, 40 పిలకల వరకు 100% వస్తాయి. ఇప్పుడున్న మేము టెస్టిమోనీ ప్రకారం 40 పిలకలంటే చాలా మంచి గ్రోత్ అన్నమాట. అయితే మీరు మళ్ళీ మధ్యలో ఈ ఈ దుబ్బు కట్టడం కోసం చాలా మంది రైతులు దుబ్బు గుళికలని ఇలా రకరకాల మళ్ళీ కెమికల్స్ వాడుతుంటారు. అవి వాడవలసిన పని లేదు. విపరీతమైన దుబ్బు అనేది ఇక్కడ మనకి బలంగా కడదు. ఎందుకంటే వేళ్ళు లోపలికి విపరీతంగా చొచ్చుకొని పోవడం వల్ల నేలలో ఉన్న పోషకాలన్నీ మొక్కకి డైరెక్ట్‌గా అందడం వల్ల మొక్క అనేది స్ట్రాంగ్‌గా, బలంగా తయారవుతుంది. మనకు జనరల్‌గా ఒక మనిషి మంచి పౌష్టికాహారం తీసుకున్న మనిషి ఎలాగుంటాడో, అతని ఫేస్ ఎప్పుడు గ్లోగా, యవ్వనంగా, బలంగా, స్కిన్ అంతా అన్నీ బలంగా, నీట్‌గా కనిపిస్తారు యవ్వనంగా బాగా. అదే ఏమి పోషకాలు తినకంటే మనున్నాడనుకో, ఆ మనిషి ఎలా ఉంటాడో మనకు తెలుసు. ఓకే. రైట్. ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే మొక్కకి పుష్కలంగా పోషకాలు అందుతున్నాయో, ఆ మొక్క అనేది చాలా బలంగా తయారవుతది. దానివల్ల మంచి దిగుబడి వస్తది. ఎలా ఫైనల్‌గా మనకి దిగుబడి ఎలా వస్తదంటే ఇంకా నెక్స్ట్ డెమో గూడా ఉంది కదా! దిగుబడి డెమో గూడా మనం చూద్దాం. రైట్. ఇప్పుడు మొక్క ఏసిన తర్వాత పచ్చగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి రైతుకి? ప్రాబ్లమ్ ఏంటి రైతుకి? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే రైతుకి, ఈ పంట ఎప్పుడైతే ఆప్సా ఏసామో, ఆ పంట ఏదైతే పచ్చగా ఉందో, లేదా బలంగా ఉందో, దాన్ని ఏదో ఒక పురుగు రైట్ తినడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తది. ఓకే. పురుగు తింటది కదా! ఇప్పుడు ఏదో కాశీ చెట్టుకే రాళ్ళని చెప్పేసి చెప్పినట్టు, ఏదైతే మొక్క పచ్చగా ఉంటదో, ఆ పచ్చదనంలో పురుగనేది రావడానికి 100% ఛాన్స్ ఉంటది. దానికి ఇంకా వాటర్ కావాలి. రైట్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 2 రకాల మళ్ళీ పొలాల్లో వాటర్ తీసుకోవడం. ఇప్పుడు రైతు ఎప్పుడైతే ఫాస్ట్ రైట్. ఎప్పుడైతే రైతుకి ఓకే. పంట పచ్చగా ఉందో ఆ టైంలో ఏమవుద్దంటే కొన్ని ఆహ్, డిసీజ్‌లు అంటే ఏంటంటే ఈ పురుగులకు సంబంధించి దోమపోటు గాని, పురుగుపోటు గాని ఇలా రకరకాలుగా అనేవి డిస్టర్బెన్స్‌లనేది రైతుకి ఇబ్బందవుతది. అప్పుడేమవుతది రైతు ఏదైతే పొలం మీద దోమ గాని, లేదంటే పురుగు గాని ఎప్పుడైతే అది వచ్చిందో దాని నుండి ఓకే. రైట్. రక్షించడం కోసం రైతు ఎంత కష్టపడి పొలాన్ని సాగు చేసి, ఎరువులేసి, మొక్కన ఆ హెల్తీ స్టేజ్ వరకు తీసుకొచ్చే టైంలో ఏదైనా ఒక పురుగొచ్చి ఆ పంటను నాశనం చేస్తున్నప్పుడు ఆ రైతు కష్టం ఆహ్, బా బాధపడే కష్టాన్ని రైట్ ఎవరము చూడలేము. అంత బాధాకరంగా ఉంటది. ఎందుకంటే కళ్ళారా పంటని పురుగు తినేస్తూ ఉంటాయి. ఓకే. రైట్. ఎంతో మంది రైతులు వాళ్ళ బాధలను నాతో చెప్పుకునేటప్పుడు ఒక చాలా బాధ అనిపించింది మాకు. వీళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పి. ఓకే. రైట్. ఈ విధంగా మనకి ఇక్కడ ఏం చేసాము రైట్. ఇక్కడ 2 రకాల మనకి ఆహ్,
ట్యాంకులు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే పురుగు వచ్చిన తర్వాత ఏం రైతు చేస్తాడు, అది ఆ ఏదైతే పురుగు ఉందో, ఏదైతే దోమ ఉందో దానికి తగ్గట్టు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఒక పురుగు మందు అనేది ఖచ్చితంగా తీసుకొస్తాడు. అది ఆకు పంపిస్తుంది బ్యాక్ సైడ్. ఓకే రైట్, తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు, రైట్ అది ట్యాంక్ లో కలుపుకుంటాడు. ఓకే, కలుపుకొని అది ట్యాంక్ లో కలిపిన తర్వాత ఖచ్చితంగా స్ప్రే చేస్తాడు. ఓకే రైట్, ఇక్కడ కూడా నేను తీసుకొచ్చాను, పంటను తీసుకొచ్చాను, ఇక్కడ ఒక ఆకుని తీసుకొచ్చాను. రైట్ ఇగోండి, ఇక్కడ ఒక ఆకు తీసుకొచ్చాను. ఇది ఆ కందాకు అనమాట. ఓకే రైట్, అంతే. ఎందుకు ఇదంతా తీసుకొచ్చారంటే దీని మీద అసలు వాటర్ డ్రాప్ అనేది ఉండదు. యాక్చువల్ గా వరి మీద మనం స్ప్రే చేసినప్పుడు ఎలాగైతే వాటర్ ఉండదో, అలాగే తామరాకు మీద కానీ, కందాకు మీద కానీ, లేదా జొన్న ఆకు మీద కానీ, వీటి మీద అసలు వాటర్ అనేది నిలబడదు. ఓకే, ఇది పంట అనుకోండి. ఈ పంట ఏం చేస్తాను నేను, ఓకే రైట్, ఇందులో ఇది ట్యాంకు, పురుగుల మందు ట్యాంకు, ఇది పంట. ఈ పంటకి ఎప్పుడైతే మన పురుగు వచ్చిందో మనం కొడుతున్నాం. ఓకే, మందు కొడుతున్నాం. ఒక మందు కొట్టాడు రైతు, ఇది ఏం చేయింది, ఒక్క డ్రాప్ కూడా దీని మీద లేదు. ఇది ముంచాం యాక్చువల్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, ఇలాగ మన రైతు ఎప్పుడైతే మందు తెచ్చాడు, ఒకే పంట మీద జల్లుతున్నాడు. చూడండి, మళ్ళీ ముంచాం, ఒకసారి చూడండి. ఓకే, ఒక్క డ్రాప్ కూడా ఇక్కడ లేదు. ఒకరు ఏదైనా బిందు రూపంలో ఉంటే గాలి వేస్తే అది ఖచ్చితంగా రాలిపోతుంది. ఈ విధంగా రైతుకి ఓకే రైట్ చాలా వరకు నష్టం జరుగుతుంది. ఓకే రైట్, ఇక్కడ 2 ఆకులు తీసుకుందాం, 100 ఆకులు కూడా ఉన్నాయి. ఇంకో ఇది ఒక పంట అనుకోండి, ఇక్కడ ఒక పంట ఉంది, అది కూడా చూద్దాం. ఓకే, ఇవ్వండి, చిన్న ఆకు తీసు, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చి చూడండి, కనిపిస్తుందా క్లియర్గా, అందరికి కనిపిస్తుందా, విజిబుల్? చూడండి రైట్, క్లారిటీ చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా డౌట్ ఉంటే చూడండి. ఇది రైతు కొట్టే విధానం అనమాట. అంతే, మందు కొడుతున్నాడు రైతు సీరియస్ గా, రైట్ పురుగు చనిపోవాలని, ఓకే రైట్ పురుగు నివారణ జరగాలని చెప్పేసి చాలా సీరియస్ గా రైతు ట్యాంక్ ఫెర్టిలైజర్ షాప్ లో మందు తీసుకొచ్చి రైతు పంట మీద స్ప్రే చేస్తున్నాడు. స్ప్రే చేసిన ఏమవుతుంది, పంట మీద ఎక్కడైనా మందు ఉంటుందా, రైట్ మందు ఎందుకు ఉండదంటే స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే అది బిందు రూపంలో పడుతుంది. ఆ బిందు ఏంటంటే కిందకి జారిపోతుంది. జారిపోవడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్ గా పురుగు ఎక్కడ ఉంది, ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది, పంట మీద ఉంది, అంత ఆకు మీద ఉంటది. ఆ ఆకుని తినడానికి అది వస్తుంది. ఎప్పుడైతే ఆకు మీద పురుగు మందు కొడుతున్నామో, ఆ పురుగు మందు ఏం చేస్తుంది, మనకి లేదు, జారిపోతుంది. జారిపోవడం వల్ల ఏమవుద్ది, కిందకి వెళ్ళిపోతుంది, నేలకి వెళ్ళిపోతుంది. కానీ పురుగు మందు పురుగును చంపుతుంది ఖచ్చితంగా. అది నేల మీద మనకి ఏ పురుగులు ఉంటాయి, మిత్ర పురుగులన్నీ ఉంటాయి, నేలను ఉలకని చేసినవి, నేలను సారవంతం చేసేవి. ఓకే రైట్, ఇవన్నీ కూడా మిత్ర పురుగులన్నింటినీ కూడా మనం ఈ మందులు కొట్టి మరీ కూడా చంపుతున్నాం. ఎందుకంటే ఆకు మీద మందు అనేది ఉండట్లేదు. మరి దీని నుండి కాపాడుకోవాలంటే రైతుకి ఏ విధంగా ఆప్స హెల్ప్ చేస్తుందంటే, ఇప్పుడు ఈ రైతు ఏం చేశాడు, పురుగు మందు కొడతాడు, పురుగు మందు లేదు. రైట్, మళ్ళీ ఏం చేస్తాడు, వెళ్ళాడు కాస్ట్లీ మందు తెచ్చాడు. ఓకే రైట్, మళ్ళీ కాస్ట్లీ మందు తెచ్చిన తర్వాత మళ్ళీ కొట్టాడు. మళ్ళీ అంతెందుకు, ఈ వాటర్కి ఆ తలతన్నితి గుణం ఉండడం వల్ల అది మందు కొట్టేటప్పుడు బిందు రూపంలో పడుతుంది కాబట్టి ఆ బిందు అనేది జారిపోవడం అనేది జరుగుతుంది. మరి దీని నుండి మనం కాపాడుకోవాలంటే ఈ రైస్ తెలుగు ఏం చేశాడు, జస్ట్ ఆప్సా 80ని పురుగు మందులో ఒక సహాయకారిగా ఉపయోగించుకున్నట్లయితే, ఓకే రైట్, పురుగు మందు పంటకి ఇది పురుగుని సంపదు, పురుగు మందు మంచిది తెచ్చుకోవాలి. ఓకే, ఆ పురుగు మందుని పంట మీద ఓకే రైట్ పట్టేటట్టు ఓకే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు రైతు, పురుగు మందు కలిపాడు, దాంతో పాటు ఆప్సా కూడా కలిపాడు. ఆప్సా ఇప్పుడు కలిపాం కదా ఇందులో, రైట్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు మళ్ళీ కొడుతున్నాడు, మందు కొడుతున్నాము. ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. ఓకే, ఒకసారి చూడండి మీరు. ఇంత వరకు నేను ఎన్నోసార్లు ముంచాను ఆకు, బట్ ఇప్పుడు ఏమైంది, పట్టుకోండి. ఓకే రైట్, ఇంతవరకు వాటర్ దీని మీద నిలవలేదు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇందులో ముంచడం వల్ల ఏమైందంటే ఈ ఆకుకి అనేది పంట మీద ఏంటంటే మందు పట్టుకుంది అనమాట. పట్టుకోవడం వల్ల ఏమవుద్ది, పురుగు 100% నివారణ అవుతుంది. రైట్, ఎంతే కాకుండా ఇది ఒక 4 వారాల వరకు ఈ మందు అనేది ఆకు మీద ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. అంతే, ఈ లోపల ఏమైనా పురుగులో పట్టులు పెట్టినా, పిల్లలున్నా, గుడ్లున్నా, ఓకే ఏదో పట్టుల లోపల ఉన్నా అటన్నిటిని కూడా 100% నివారణ అనేది చేస్తుంది. ఈ విధంగా రైతుకి మళ్ళీ పురుగు మందులు ఒక పంట మీద చల్లవలసిన పని లేదు. ఫస్ట్ టైం ఒకసారి పురుగు వస్తే ఆప్సా కలిపి పంట మీద కానీ స్ప్రే చేస్తే అది పంటకి పట్టుకుంటుంది, 100% అనేది ఆ పురుగును నివారిస్తుంది.
దానివల్ల పంటకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఓకే రైట్, నేలకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. రైతుకి కూడా ఈ పురుగుల మందు ఖర్చులతోని చాలా వరకు రైతు సేవ్ అవ్వచ్చు అనమాట. ఓకే రైట్, అయితే అనొచ్చు, మీకు డౌట్ రావచ్చు, అది ఎరువు కొట్టి చాలా మంది చెప్తారు అనమాట ఇక్కడ ఏంటి రైట్, ఎరువు కొట్టారు. ఒక ఎరువు కొట్టిన తర్వాత చాలా వరకు వర్షం పడుతుంది. చాలా మంది అంటారు వర్షం పడితే సార్ అది ఇది ఇందులో మందు లేదు, ప్లెయిన్ వాటర్ ఇది. ఓకే రైట్, ఇప్పుడు ఈ వర్షం వాటర్ లో ఈ ఆకు తడుపుతుంది. అంటే మనం వర్షం పడేటప్పుడు ఎలాగ ఆకు అంతా మళ్ళీ తడుస్తుంది కదా. ఇప్పుడు వర్షం పడినా ఒక ఎండెక్కిన ఈ మందు అనేది ఆకు మీద పోదు అనమాట, ఇలాగే ఉంటుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఓకే రైట్, మాకు ఒక అతను జొన్న చేనుకి మందు కొట్టాడు, విపరీతమైన వర్షం పడ్డాడు. సార్ ఇప్పుడే మందు కొట్టి వచ్చాను, వర్షం బాధేస్తుంది, ఏం చేయాలి? రైట్, మీకు ఏం భయపడవలసిన అవసరం లేదండి. మీ మందు అనేది ఆకు మీద నుంచి ఎక్కడికి పోదు. వర్షం పడినా ఎండ ఎక్కినా మీ ఆకు మీద మీ మందు అలా ఉంటుంది. అంత అద్భుతంగా ఆప్స్ అనేది రైతుకి చక్కగా హెల్ప్ చేస్తుంది. మీరు చాలా మంది రైతుకి ఇది ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్నమాట. రైట్, అన్ని కూరగాయలకి కావచ్చు, దేనికైనా మీరు ఏ పంట పండిస్తారో నేల మీద, ఆ ప్రతి పంటకు కూడా ఇది ఒక సహాయకారిగా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే రైట్, ఇప్పుడు ఈ రైతు పరిస్థితి చూడండి, ఎన్నిసార్లు కొట్టిన ఈ పరిస్థితి ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది. దీనికి ఇది ముంచుతున్నాం కదా. ఓకే, ఇది ముంచుతున్నాం కదా, ఇది ఎన్నిసార్లు కొట్టిన ఇలాగే ఉంటుంది, ఇంకా దీనికి ఇంకేం లేదు. అదే ఈ ఆకుని ఇప్పుడు ఇందులో ముంచుదాం, ఆప్సా కొట్టిన అందులో ముంచుదాం. ఇంతవరకు తల్లలేదు కదా ఇది, ఇప్పుడు ఇది చూడండి ఎలా తడిసింది, చూసుకోండి, వాటర్తో నిండిపోయింది, రెండు వైపులా నిండిపోయింది, చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకే, దట్ ఈజ్ ఆప్స్ అన్నమాట. ఎంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది. మరి ఇందులో ఎలాగ వాడాలండి, పురుగుల మందులో ఎలాగ వాడాలి, ఇక్కడ మీకు ఖచ్చితంగా చెప్తాను. రైట్, అంటే 15 లీటర్ల ట్యాంక్ కి అయితే 5 ml వాడాలి. సుమారు 20 లీటర్స్ ఉంటే ఖచ్చితంగా 10 ml వాడితే సరిపోతుంది. ఓకే రైట్, అయితే రెగ్యులర్ గా కొడుతుంటారు కొంతమంది, ఆకుకూరలకి రెగ్యులర్ ఆకుకూరలు కావచ్చు, లేదంటే కాయగూరలకు కావచ్చు, కొంటే ఖచ్చితంగా 5 ml సరిపోతుంది పురుగు నివారణకి అయితే. రైట్, మరి కలుపు నివారణకి అయితే మీకు ఖచ్చితంగా ట్యాంక్ కి 20 ml. రైట్, ఇక్కడ మీరు బండ గుర్తు రాసుకోండి. పురుగు నివారణకి అయితే మీరు 5 to 10 ml, అంటే అక్కడ పంట బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. అంటే వాళ్ళు ఏ పంట, వంకాయ లేదంటే టమాటా లేదా ఏ కాయగూరలు అనేది దాన్ని బట్టి, వరియా దాన్ని బట్టి మీరు పురుగు మందుకి చెప్పవచ్చు 5 ml సరిపోతుందా 10 ml సరిపోతుందా. లేదు మీరు కలుపు మొక్క అయితే అది ఏ పంట ఏ స్థాయి ఏ దిశలో ఉన్నా సరే ప్రతి ట్యాంక్ కి 20 ml కొట్టాలి. ఈ విధంగా వాడుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ అండి. అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి, ఎండ్ రిజల్ట్ ఏంటి? ఓకే రైట్, ఇక్కడ మీకు 3 డెమోలు మీకు అర్థం అయిపోయి ఉంటాయి అనుకుంటా. ఓకే రైట్, ఇక్కడ మీకు 3 డెమోలు కూడా ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ మీకు ఇందాక ఇది చేశాను కదా, ఈ వాటర్ మీకు ఓకే రైట్, ఇది ఆరిపోతుంది గట్టిగా అంటే ఇదేంటి జబున అయిపోయింది, అంటే లోపల తేమ అనేది డార్క్ వచ్చింది చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది, డార్క్ గా ఉంది. అంటే లోపలికి అనేది వాటర్ అనేది పీల్చుకుంటుంది. ఇది గట్టిగా అంటే ఇది ఎండిపోతుంది, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళదు, ఇది మీద జస్ట్ తేమ మాత్రమే. రైట్, ఈ విధంగా ఇది అలాగే ఎరువు. రైట్, ఇది ఎరువు చూడండి, మొక్కకి వేలుకి వెళ్ళిపోయింది. ఇది ఏం చేశారంటే ఆ ట్రాన్స్పరెంట్ మీకు కనిపిస్తుంది క్లియర్ గా, మీద సల్ఫర్ అనేది క్లియర్ గా ఉంది అనమాట, అది కరగలేదు, అలాగే ఉంది. ఈ రోజంతా ఇది కలిపినా కరగదు, ఇది చూడండి కలిపినా కరగదు. ఓకే రైట్, ఈ విధంగా మనకి ఆప్స్ అనేది ఈ 3 డెమోస్, ఒకటి నేలను ఉలకం చేస్తుంది, రెండోది ఏంటంటే ఎరువుల్ని సమర్థవంతంగా రైట్ వేరే వ్యవస్థకి తీసుకెళ్లేటట్టు హెల్ప్ చేస్తుంది, మళ్ళీ ఎరువులు కొట్టవలసిన పని లేకుండా. నెక్స్ట్ మూడోది ఏంటంటే పురుగు మందులు చల్లేటప్పుడు ఆకు మీద మనకి మందు నిలబడేటట్టు స్ప్రెడ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అలాగే గడ్డి మందులు చల్లేటప్పుడు కూడా ఆ గడ్డి కొట్టుకుంటుంది, ఆ లోపలికి వెళ్ళడం వల్ల వేరుతో సహా అది క్లియర్ అయిపోతుంది అనమాట. అంత అద్భుతంగా మనకి ఈ ఆప్స్ అనేది ఒక సహాయకారిగా హెల్ప్ చేస్తుంది. ఓకే రైట్, ఎండ్ రిజల్ట్ ఏమి ఇచ్చారంటే వరి, ఇప్పుడు వరికి ముఖ్యంగా మనకి వరి అంటే అన్ని పంటలకి ఇది ఉపయోగపడుతుంది. వరికి తీసుకున్నట్లయితే ఇక్కడ నా దగ్గర ఒక సర్వే ఉంది. ఇది ఏంటి అంటే వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి కదా, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు ఉన్నాయి కదా మనకి. రైట్, ఇది రైట్ మనకి అంటే తమిళనాడు వాళ్ళు ఓకే సర్వే చేసి ఓకే ఎంత చెప్తున్నారంటే, ఈ అధ్యాయాన్ని ఒక తమిళనాడు యూనివర్సిటీ కోయంబత్తూరులో యూనివర్సిటీలో జరిగింది ఈ అధ్యాయం. రైట్, వరి పంటకైతే 40% రిజల్ట్ ఇస్తుంది. వరి పంట ఎంత ఇస్తుంది, ఈ పీడిఎఫ్ కూడా ఉంది, మీకు పంపిస్తాము. ఆ పంటలు ఒక వరికే కాదు, భూమి మీద రైతు ఏ పంటలు పండిస్తారో ఆ పంటలన్నిటిని కూడా ఇది రైట్ ఉపయోగపడేటట్టు హెల్ప్ చేసేటట్టు ఆప్స్ అనేది హెల్ప్ చేస్తుంది. రైట్, వరికి అయితే 40% రిజల్ట్. అంటే ఎలాగే ఇవ్వచ్చు అంటే రిజల్ట్ మీరు ఒక ఎకరానికి రైట్ ఒక్కొక్క ఆ నేల సారవంతాన్ని బట్టి
6 బస్తాల నుంచి ఒక 8 బస్తాల వరకు మీరు 100% మీరు రైతుకి హామీ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే రైట్. మాకొచ్చే ఈ శ్రీకాకుళంలో ఒక హైయెస్ట్ రిజల్ట్ సెకండ్ పంట. ఓకే రైట్. అది మాకు సుమారుగా 59 బస్తాలు వచ్చింది. ఎకరా 10 సెంట్లకి సెకండ్ పంట అంటారు కదా, ఒక యాసీ పంట అంటారు, దానికి 59 బస్తాలు వచ్చింది ఎకరా 10 సెంట్లకి. రైట్. అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఓకే రైట్. ఇది ఆప్సా. ఈ ఆప్సాతో రైట్ మీరు చాలా మంది రైతులకి హెల్ప్ చేసి, ఓకే చాలా వరకు మేమైతే రైతులకి హెల్ప్ చేస్తాం ఈరోజు. ఈ ఆప్సా ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది. ఓకే రైట్. ప్రతి 3 బాటిల్ తీసుకుంటే ఒక హాఫ్ లీటర్ అనేది 50% డిస్కౌంట్ తో వస్తుంది. రైట్. స్టాక్ పెట్టండి. మేమైతే స్టాక్ పెట్టేసాం ఆల్రెడీ. ఓకే రైట్. రైతులకు ఆల్రెడీ అవేర్నెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా మేము అవేర్నెస్ చేసిన దగ్గర ప్రతి రైతు అలాగా అవలేలగా బాటిల్ తీసుకుంటున్నారు. దీని మీద కానీ కరెక్ట్ గా మీరు నేర్చుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ని తీసుకురావచ్చు అనమాట. ఓకే. ఇందులో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా, ఓకే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు 100% మీ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగితే, మిగతా మీకు ఎవరైతే ఇక్కడికి అటెండ్ చేయించారో వాళ్ళకి అడగండి. మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారన్నమాట. ఈ విధంగా మనము పర్యావరణాన్ని ఒక 100% కాపాడొచ్చు. ఒక రైతుకి రైట్ పెట్టుబడిని పెంచి పెట్టుబడిని అంత తగ్గించి దిగుబడిని 100% అనేది పెంచొచ్చు అనమాట. రైతుకి చాలా బాగా మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే రైట్. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. దట్ ఈస్ ఆప్సా.